అసెంబ్లీ మీడియా పాయింట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఒక మరి ఆయన పట్టుదల, అకుంఠిత దీక్ష, సత్సంకల్పం, అలాగే ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA వాళ్ళందరూ కూడా కష్టపడబట్టి ఒక అసెంబ్లీ సమావేశాలు ఇంత తొందరగా ఇక్కడ జరగడం జరిగింది. కాబట్టి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఒక పిలుపు మేరకు ప్రపంచంలోనే ఎక్కడ జరిగిన రీతిలో ఈ యొక్క నిర్మాణం కోసం తమ భూముల్ని కూలింగ్లో దానం చేసిన రైతులందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మొదటి నుంచి కష్టపడుతున్నారు పార్టీకి. అలాగే ఈ యొక్క పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో అయితేనేమి, లేకపోతే కొత్త కొత్త పథకాలని వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి వాటిని కూడా ఎలా మన ప్రజలకు అందించేలా ఎలా ఆయన కృషి చేశారో దానికి, అలాగే ఒక వారికి ఆ కార్యకర్తలతో ఎప్పుడు కలివిడిగా ఉంటూ, అలాగే ఒక ఆరోగ్య బీమా అయితేనేమి, ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఇవాళ ఆయన కార్యకర్తలకు అటు పార్టీకి కూడా అభినయ విధేయతలతో ఆయన చేస్తున్న కృషి సేవకు గుర్తించి ఆయనకి ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ఆయన మొదటి నుంచి కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చి మంత్రిగా ఎలాంటి సేవలు అందించబోతారని మీరు తెలియదండి. మంత్రుల వర్గం తీసుకుంటున్నారు లేదో నాకు తెలీదు. ప్రస్తుతానికి మాత్రం సేవను గుర్తించి ఈ యొక్క గుర్తింపునిచ్చినందుకు చాలా సంతోషంగా. అంతే కదండి, ఇది ఉంది ఒక దేవాలయం, ఇది ప్రజల యొక్క సమస్యని పరిష్కరించడానికి ఒక వేదిక. కాబట్టి తప్పకుండా ప్రజల సమస్యలన్నీ కూడా ఇక్కడ వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అంటే అందరూ ఐక్యంగా, నేనేది అది ప్రతిపక్షాలు కావచ్చు, అధికారం పార్టీ కావచ్చు, అందరూ కూడా ఇది ప్రజల యొక్క సమస్యల కోసం ఏదో ఊరికే కొట్లాడుకోవడానికో ఒక వేదిక కాకుండా అలా ప్రజల సమస్యల కోసం వాటికి ఒక దారి చూపడం కోసం అందరూ కలిసి ఏకంగా కలిసి పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సినీ పరిశ్రమని మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మీరు ఏమైనా కృషి చేస్తున్నారా ప్రత్యేకంగా? తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు అది అంటే దాన్ని ఇంకా ప్రభుత్వంతో పాటు పరిశీలించి కూర్చుని దాన్ని, ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఎన్నో ప్రమాణమైన అంటే ఎక్కడ పెట్టాలన్నది, పరిశ్రమను ఎక్కడ తీసుకెళ్లాలన్నది, ఎందుకంటే మనకి ఉన్నది ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా పరిశ్రమకి అంటే వాటి బరువు నేపథ్య సినిమాలు వాటికి వీలుగా ఉండేటట్టుగా తప్పకుండా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను, మరి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వారందరితో కూడా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రైతులకు సంబంధించిన